ముచ్చరా నిన్ను మనీయన్న దుబ్బేసావు. నీకు సిగ్గు అనిపిస్తే ఇంత కూడా పెన్నతో చెప్పుకోండి ఇతర ముచ్చటని చెప్పుకోవాలి. సాటు ముచ్చట్టు పెన్నంతోనే చెప్పాలి. ఇంకా నయ్యో నాకు మొదలారం పట్టుకొని నేర్పమాట్లేదు. నువ్వు మీది మెట్టుకి నుండు, నేను కింది మెట్టుకు దిగుతా మెల్ల ఇట్టి అనుకుంటా. నువ్వు నన్ను మూలనుకుంటా చూడు. తలకరా అంటే ఒకటే మార్గం. 20 లీటర్ క్యాన్ కొనుక్కొచ్చుకో. దాని 2 నీళ్లు పోసుకొని మూత టైట్ గా పెట్టుకొని నడుము కట్టుకో. అల్కా లేపుతుంది ఈ మన అటే కానీ ఇటు కాదు. అయ్యో నేను చెప్పిన దారుణం చేసుకొని వస్తా. నువ్వు చచ్చిపోయాక నేను బొట్టు పెట్టుకోవద్దా? అబ్బాయి ఎవడాలు రాను ఇంతమంది ఎమ్మడి పడుతుంది. రాని సంగతి చూస్తావు. ఏం చూస్తావు? సూత్రాన్ని నీ ఎమ్మడి కూడా పడతాడు. అదే నన్ను ఉడగాసి ఈ రుమాలైన పట్టుకుంటాను అనుకుంటారు. ఆయనకే సరిపోదు. ఆయన బ్యాటరీలో అయింది. ఏం కాదు ఛార్జింగ్ పెడతాడు పో. గంట కొట్టినాక దండం పెట్టరా. అక్కడ ఉన్నది లింగం. ఏం కాదు దూరం ఉండి దర్శనం కావాలని లింగం వేసుకొని ఒక్క కాడు ఉండు. లింగం నువ్వు అక్కడనే ఉండు. సంతాన పరమేశ్వరుడు అందుకే అన్నదమ్మ దాన తరం ఏకున్న దారుణ ఉన్న చేయాల ధర్మపురి కన్నా పోవాల. గంగ ఒడ్డుకున్న లక్ష్మీ నరసింహ స్వామి పూజలు చేద్దామని ఆ విగ్రహాన్ని నీళ్ళతోటి నీరాభిషేకం, పాలతోటి పాలాభిషేకం, తేనెతోటి తేనాభిషేకం అయినా పూజ పట్టిన అక్కడ సంతానం దొరకలేదు. అయినా మన గర్భాన కొడుకులు కావాలి, బిడ్డలు కావాలి. మనసుడు మొక్కుడు మొక్కుతానా, మనసు లేని మొక్కుడు మొక్కుతానా. ఏంటి అందరం పాడు పోతి నడిచినట్టు ఆడిస్తాను. నేను అంత రేవు తక్కువ, నువ్వు అంత రేవు కల్లా ఆడదాను. నువ్వు ఎక్కడ మునుగు అంటే అక్కనే మునుగుతాను, నువ్వు ఎక్కడ మొక్కు అంటే అక్కనే నేను మొక్క పోతా వండి మొక్క తినిపిస్తాను. నువ్వే మొక్కుతానవా? నాకైతే నమ్మకం తక్కువే అయ్యా. మొన్న శివరాత్రి జాగారం ఒక్క పొద్దుప్పుడు ఎవరాడని తీసుకోమైనా
నేను గుండంలో దానం చేసి ఆ దేవుని దర్శనానికి లైన్ నిలబడితే ఈ పార్టీ ఏం చేసిండు ఇక నాతోటి పూజకు రాలే ఏం రాలే నిద్రపోయిన దుకాణం పోనీ ఎక్కడ వారు బత్త ఎత్తుకొచ్చిండు అవలారా మీరు నిజంగా అనుకునేరు నా విమానంగా నేను ఏమైనా బత్ ఎత్తుకురాలి విమానం అంటాడు పవనం అంటాడు పోషమ్మలు వీక్కత్తాడు మైసమ్మలు వీక్కత్తాడు అసోటోడికి ఎందుకుంటున్నా అంటే నా అబ్బాయి రాదు ఇసోటోడికి అంటగా ఇచ్చింది ఏం చేయాలి విమానం తెలియగల కానీ మమ్మల్ని ఇద్దరిని విడదీయవా అయితే చెప్తానన్నాడు సారు కొల్లకి ఇసోటోతో ఏం సంసారం చెప్తాం ఇంకొని ఓ అంటే ఆరిందో మూడింది చేస్తారు ఇసోటోళ్ళే కలిగది రామ 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 రామే ఇక్కడి భార్య వరదర పనులు కొట్టుకొని భద్రాచలం పోయి రామయ్య పూజలైనా పూజలు పెట్టిన వాళ్ళకు సంతానం దొరకలేదు దేవాల దేవతల పూజలు చేసిన వాళ్ళకి ఎక్కడ సంతానం దొరకలేదు తిరుపతి తీరంగం కాదు కాలాదేవ తిరుపతి రామేశ్వరం భద్రాచలం చెన్నూరు జగన్నాథము భూమిన ఉన్న పుణ్య క్షేత్రాలు తిరిగిన వాళ్ళకు సంతానం దొరుకుతలేదు నడిచిన కాళ్ళ కోర్చి పొక్కులు తాను మొక్కిన చేతిలో మూరండలు పుడతాయి ఈ ఎన్ను కూడా భగవంతకింత మావిన ప్రకృతి దల్తివారి ఇద్దరు భార్య భర్తలు చూడు తలరాయి వేసుకున్నారు బామ ఇక మనకు సంతానం దొరకదు బామ వెళ్ళిపోదామని పండు కొట్టుకొని వాళ్ళు పండ్లు కొట్టుకున్నారమ్మా నాలుగు పరగంలో చూసుకుంటా ఏ చెట్టు దేనికి పనిచేస్తుంది ఏ పువ్వు పెట్టుకుంటే నా ముఖం అందంగా కనబడుతుందని అడేమంతా చూసుకుంటే సంబరపడుతుంది సంతోషపడుతుంది ఆడ చూడంగా ఇటు చూడంగా వాళ్ళంతా దూరాన్ని ఏదో పాడబడి పాత శివాలయం కళ్ళగా ఆడబట్టేనా అప్పుడు అనుకున్న అన్నపూర్ణ దేవి నేను అన్ని గుళ్ళల్లో పూజ పట్టిన ఎత్తు ఆ పాడబడ్డ గుడికాడి పోయి దాన్ని తుదికి తెచ్చి భక్తితోటి మేము పూజ పడతాం మాకు సంతానం దొరుకుతుంది కావచ్చు అనుకోని వరికోలు దోమల ఇరుకోరు ఇంటికాడ ఆ పేరు కానీ ఇక్కడ ఆనందరాజయ్య నా పేరు ఆనందరాజు పన్నెండుకు ఇక్కడ నా పేరు అయ్యా తెల్లారేసి మొక్కాలరా చెప్పినట్టు సైరా పిల్లా వస్తాను చూసుకుంటుంది
గుళ్ళ గుళ్ళను చూడబోతే ఎట్లా ఉన్న ఎరికైనా అదిగో అటువంటి కాకులా కౌసు కాళ్ళ వంటి ఒక పిట్టలా కౌసు పిక్కల వంటి ఉన్నది. అప్పుడు ఏమన్నా రాజు బామా నా సీతులు చిలకపారులు కావాలని కొంగు తట్ట కావాలన్నారు. ఇద్దరు భార్య భర్తలు అదిగో అటువంటి పుయ్య ఉన్న అతి తీసి గుడి ముందర పోసిళ్ళు. గుళ్ళను శుద్ధి పెడతాను గంధాల గుళ్ళను కడిగి గారి తిని గుడిలోన భార్య భర్తలు ఏగని గంటలు ఎగిస్తాను మోగని గంటలు మోగిస్తాను. ఇద్దరు ఏమనుకున్నారు బామ్మ ఏ పిల్ల సంతానం దొరికేదాకా పట్టిన తపస్సు భిన్నం చేస్తే లేదు. మనం ప్రాణం మీద పరవలేదా పిల్లల కనుక మనం ఈనాడు దక్షిణ దక్షిణ పిల్లల కన్నా కానాడు దక్షిణ దక్షిణ మొండి పడదాలతో ఇద్దరు భార్య భర్తలు బయట అమ్మాన కూడినాగో అటువంటి గప్పుడు భార్య భర్తలు చూడవమ్మ.